వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది విద్యార్థులను యువతను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఐటీ విద్యావేత్త రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ పిఏసి మెంబర్ ఓర్గంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. రైట్, మా మొదటి ప్రశ్న, మీరు ఐటీ కంపెనీలో ఎన్నో సంవత్సరాలుగా సాధారణ ఐటీ ఉద్యోగిగా పనిచేసిన మీరు ఒక లాస్యా ఇన్ఫోటెక్ అనే ఒక ఐటీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి కోచింగ్ సెంటర్ను ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అసలు ఈ లాస్యా ఇన్ఫోటెక్ అనే ట్రైనింగ్ సెంటర్ను ఎప్పుడు స్థాపించారు? స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్, ఎంటెక్ మెకానికల్ ఇంజనీర్ చేసి గత 25 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్, ఒరాకిల్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయడం జరిగింది. ఈ జాబ్ చేస్తున్న క్రమంలో మేము కాలేజెస్కి వెళ్ళి ఎంప్లాయీస్ని హైర్ చేయడము జరుగుతూ ఉండేది. ఆ ప్రయత్నంలో అక్కడ ఒక గ్యాప్ కనిపించింది నాకు. కాలేజీలో ఇచ్చే స్కిల్స్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. సో అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది నాకు, ఎందుకు నేనే ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి పిల్లలకు కావాల్సిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను 2016లో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది కొంపల్లో. కొంపల్లో ఎందుకు స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ లేవు, కాలేజెస్ 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కాలేజ్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పిల్లలకి కొంపల్లి ప్రాంతంలో, నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ప్రాంతంలో పిల్లలకి కావాల్సిన ట్రైనింగ్ సెంటరు, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ లేవు. అందుకని చెప్పి కొంపల్లి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆఫ్లైన్ ఇస్తారా, ఆన్లైన్ ఇస్తారా సార్ ట్రైనింగ్? మన దగ్గర ట్రైనింగు ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది, తర్వాత క్యాంపస్ ట్రైనింగ్స్ ఉంటాయి, కార్పొరేట్ ట్రైనింగ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ట్రైనింగ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సార్, ప్రస్తుతానికి నేటి యువత అయితేంది, విద్యార్థులు అయితేంది, ఐటీ రంగంలోకి వస్తే బాగుంటుందా లేదా ఇతర రంగాల్లోకి పోతే బాగుంటుందా అంటే ఏం చెప్తారు? అది మనకు ముఖ్యంగా వాళ్ళకు స్టూడెంట్స్ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి యాస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రైట్, వాళ్ళకు ఐటీ వైపు రావాలా, నాన్ ఐటీ వైపు రావాలనేది ప్యూర్గా వాళ్ళ పేరెంట్స్ యాస్పిరేషన్స్, స్టూడెంట్స్ యాస్పిరేషన్స్ బట్టి ఉంటాయి. మీరంటట్లు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కావచ్చు ఐటీ వైపు వెళ్తే ఎక్కువ శాలరీస్ ఉంటాయి, లైఫ్ బాగుంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఐటీ వైపు రావడం జరుగుతూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నాన్ ఐటీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది పిల్లలకి, పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఐటీతో పాటు నాన్ ఐటీ రంగంలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే వాస్తవానికి కొంతమందికి ఐటీ రంగం అంటే ఇష్టం లేకున్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఐటీ రంగం వెళ్ళు, ఐటీ రంగంలోకి వెళ్ళు అనేసి ఫోర్స్ చేస్తుంటారు. అంటే వాస్తవానికి ఐటీ రంగంలోకి రావాలంటే ఆ పర్సన్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? మెయిన్గా ఐటీ రంగంలో కావాల్సింది ముఖ్యంగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాలంటే క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఐటీ రంగంలో 100% ఫిట్ అవుతారు. ఓకే. ఈ స్కిల్స్ లేకుండా ఐటీ రంగంలోకి వస్తే వాళ్ళు చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యి జాబ్ను క్విట్ చేయటము, లేకుంటే జాబ్లో నుంచి ఫైర్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఐటీ రంగంలో పని చేయాలంటే థింకింగ్, అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐటీ రంగంపై ఏఐ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందంటే ఏం చెప్తారు? చాలామంది ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న జాబ్స్ పోతాయన్న కాన్సెప్ట్లో ఉన్నారు. అది ఏమి జరగదు. మీరు చూస్తే గత 40-50 years నుంచి చూస్తే ఐటీ రంగము అభివృద్ధి చెందుతూనే ఉంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అంటే ఏఐ పెరిగే కొద్దీ ఐటీ పడిపోదా? ఏఐ కూడా ఒక టెక్నాలజీ. సో ఏఐ కూడా అది మంచిగా మనం యూజ్ చేస్తే డెఫినెట్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి తప్ప కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎలిమెంటరీ లెవెల్ బేసిక్ వర్క్స్ అని ఏఐ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలో అక్కడ ఏఐ హెల్ప్ కాదు. సో డెఫినెట్గా ఏఐ చేయలేని పనులు చాలా ఉన్నాయి, ఏఐ సాల్వ్ చేయలేని సమస్యలు చాలా ఉన్నాయి. సో అలాంటి రంగాల్లో డెఫినెట్గా మనం స్కిల్స్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్గా జాబు ఉంటుంది. ఏఐ వల్ల సమాజానికి నష్టమా లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? డెఫినెట్గా అది సమాజానికి ఉపయోగపడుతుంది. అంటే అది ఎలా యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏఐ యూజ్ చేస్తూ సమ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ వీడియోస్, అది కరెక్ట్ కాదు. అదే ఏఐని యూజ్ చేసి ఈరోజు అగ్రికల్చర్లో రైతు ఆ పంట యొక్క ఆకుని
ఏ టూల్లో స్కాన్ చేస్తే ఏ రోగం వస్తుంది, ఏ మందు కొట్టాలి, ఎంత కొట్టాలి అనేది ఆ సజెషన్స్ కూడా ఇస్తుంది. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా, ఏ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, ఏదైనా కానీ మనం సరిగ్గా యూజ్ చేస్తే అది యూజ్ అవుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎన్నో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ కంపల్సరీ ఇప్పిస్తామనేసి విద్యార్థుల దగ్గర, యువత దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి దుకాణం క్లోజ్ చేసిన కొన్ని వ్యవహారాలు కూడా మనం చూసినాం. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఎవరైతే జాబ్ గ్యారంటీ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నారో అది 100% ఫేక్. మనము గ్యారంటీ దేనికి ఇవ్వగలుగుతాము? ట్రైనింగ్ ఇచ్చి మంచి స్కిల్స్కి మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం తప్ప, ఇప్పుడు స్కిల్స్ ఇచ్చి అతని ఇంటర్వ్యూకి పంపిస్తాం. ఆ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బాగుంటే జాబ్ వస్తుంది. సో నేను గ్యారంటీ, ఆయన తరపున నేను గ్యారంటీ ఎలా ఇస్తాను? స్కిల్స్ ఇచ్చి ఇంటర్వ్యూస్కి పంపించి, ఇంటర్వ్యూస్ కావాల్సిన ప్రిపరేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయించండి, తర్వాత ఇంటర్వ్యూకి పంపండి. సో డెఫినెట్గా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. సో ఇంటర్వ్యూ ఆపర్చునిటీ, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం మేము. వేరే ఇన్స్టిట్యూట్ లాగా మేము గ్యారంటీ ఇవ్వము. ఇక్కడ స్కిల్స్కి మాత్రం గ్యారంటీ ఇస్తాం. ప్రస్తుతానికి కొంతమంది యువకులు అయితే, విద్యార్థులు అయితే ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే సూటు బూటు అద్దాల మేడలే తప్ప లోపల పోతే మొత్తం మెంటల్ ప్రెషర్ ఉంటుంది అనేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఐటీ రంగం పైన. దీనిపై మీ స్పందన ఏంటి సార్? సో కొంతమంది అలా ఫీల్ అవుతుంటారు, అందరూ కాదు. ఎవరికైతే ఐటీ రంగం మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ చేసే జాబ్లో మంచి స్కిల్స్ ఉంటే డెఫినెట్గా ప్రెషర్ ఉండదు. నేను ఐటీ రంగం ఆ పర్టికులర్ జాబ్ రోల్లో ఉన్న స్కిల్స్ బాగా ఉంటే ఓకే, డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉండదు. నీ దగ్గర స్కిల్స్ లేకపోతే డెఫినెట్గా నువ్వు తెచ్చుకున్న జాబ్కు నువ్వు జస్టిఫై చేయలేకపోతే నువ్వు ప్రెషర్గా ఫీల్ అవుతావు. సో అప్పుడు కొంచెం మెంటల్ టెన్షన్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి. నీకు ఐటీ రంగంలో ఇష్టం ఉండి మంచి స్కిల్స్ ఉంటే యూ ఎంజాయ్ ద జాబ్. సార్ వాస్తవానికి ఐటీ రంగంలో ఉన్న కుటుంబాలకు ఇతర రంగాల్లో ఉన్న కుటుంబాలకు పోల్చుకుంటే విడాకుల విషయాలకు వచ్చేసరికి ఇతర రంగాల కన్నా ఐటీ రంగంలో ఉన్న కుటుంబాలతోటే ఎక్కువ విడాకులు అవుతున్నాయి ఐటీ రంగంలోనే అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆ డేటా నా దగ్గర ప్రస్తుతం లేదు. బట్ మీరు అన్నట్లు అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఐటీ రంగంలో ఎక్కువ విడాకులు. మొన్నవరకు సామాజిక మాధ్యమాల్లో చూసినాం, ఇతరులతో పోల్చుకుంటే ఐటీ రంగంలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు బయటపడుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో చూసినాం మనం. సో కొన్ని కేసెస్ ఉంటాయి, అంతా ఐటీ రంగానికి మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఐటీ రంగంలో ఇప్పుడు ఏంటంటే 24/7 వర్క్ చేయాల్సి వస్తుంది. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే మన క్లయింట్స్ వేరే కంట్రీస్లో ఉంటారు, వాళ్ళ టైం జోన్ వేరు, మన టైం జోన్ వేరు. ఓకే, సో మన రిసోర్సెస్ ఒక్కొక్కసారి నైట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది. సో ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ విడాకుల విషయానికి వస్తే, బికాజ్ వైఫ్ ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది, జాబ్లో ఉన్న ప్రెషర్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా అది ఏ జాబ్లో ఉన్నా ప్రెషర్, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రెషర్ ఉంటే ఇంటి దగ్గర కొంత ఎఫెక్ట్ ఉంటుంది, పిల్లల మీద, ఫ్యామిలీ మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఐటీ రంగంలో డెలివరబుల్స్, బికాజ్ మన క్లయింట్ అమెరికనో యూరోపియనో ఉంటాడు, ఆ ప్రెషర్స్ చాలా ఉంటాయి. డెలివరీ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఆ ప్రెషర్ ఉండడం వల్ల ఒక్కోసారి ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. దానికి తోడు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయటం, సో అలాంటి కేసెస్ కూడా ప్రెషర్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. మీకు ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి కదా సార్? ఎస్. ఓకే, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఏ విధంగా గైడ్ చేసి మీరు ఇతర కంట్రీస్కి పంపిస్తారు? లాస్యా ఇన్ఫోటెక్ ఈజ్ కైండ్ ఆఫ్ వన్ స్టాప్ సొల్యూషన్. స్టూడెంట్ 10th నుంచి ఆర్ ఈవెన్ 9th క్లాస్ నుంచి అప్ టు మాస్టర్స్, పిహెచ్డి వరకు ఎవరు వచ్చినా ఇక్కడ మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చేయగలుగుతాము. ఒకవేళ స్టూడెంట్ వచ్చి మేము హైయర్ స్టడీస్కి అబ్రాడ్ పోవాలన్నా వాళ్ళకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ప్రోగ్రామ్ సెలెక్షన్ కావచ్చు, వెళ్ళడానికి కావాల్సిన టెస్ట్లు లైక్ ఐఎల్స్, పీటీఈ, జిఆర్ఈ, టోఫెల్ ఆ ప్రిపరేషన్స్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, లోన్స్, మన బ్యాంక్ లోన్స్ ప్రాసెసింగ్లో గైడెన్స్ కావచ్చు, టిల్ దే ల్యాండ్ ఇన్ యూనివర్సిటీ మొత్తం కంప్లీట్ సపోర్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి విద్యా ఉపాధి రంగంలో ఇతర దేశాల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి? అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా విద్య కానీ ఉపాధి కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో కొంత తగ్గింది బికాజ్ ఆఫ్ ట్రంప్ ఫ్యాక్టర్ వలన. అదర్వైజ్ వేరే కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు యూకేలో ఉన్నాయి, తర్వాత యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జాబ్ ఆపర్చునిటీస్ విత్ బెటర్ ప్యాకేజెస్ ఇండియాలో కన్నా అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం వలన
మన స్టూడెంట్స్ అబ్రాడ్ పోవడం జరుగుతుంది. సో ఐటీ రంగంలో ప్రశాంతంగా స్థిరపడ్డ మీరు సడన్గా రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు సార్? నేను చిన్నప్పటి నుంచి నా కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ గ్రోయింగ్. ఓకే, నువ్వు కంఫర్టబుల్ జోన్లో ఉన్నావంటే ఇంకా గ్రో అవ్వవు అని అర్థం. సో ఆల్వేస్ నేను ఐ ట్రై టు మూవ్ అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్తాను. నేను అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్ళి ఎక్కడ ఛాలెంజెస్ తీసుకొని అక్కడ ఆపర్చునిటీస్ తీసుకొని గ్రో అవ్వాలని నేను ట్రై చేస్తాను. సో అదేవిధంగా 2016లో 2017లో మంచి జాబ్ సీనియర్ పొజిషన్లో ఐటీ రంగంలో ఉన్నాను. బట్ నాకు బ్యాక్గ్రౌండ్లో స్కిల్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్స్, ఎంపవర్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 5 E's నా కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి. ఎడ్యుకేషన్ కనుక మంచిగా ఉంటే మనము డెఫినెట్గా సొసైటీలో చేంజ్ తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటే మనం డెఫినెట్గా మనము సొసైటీలో, సమాజంలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అన్న దాంతో నేను జాబ్ వదిలేసి ఈ రంగం, ఎడ్యుకేషన్, విద్యారంగం నేను ఎన్నుకోవాల్సి వచ్చింది. సో వాస్తవానికి సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్ట్ మైండ్ తోటి ఉండాలి, రాజకీయాలు అంటే జర హార్డ్ మైండ్ తోటి ఉండాలి. రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల సమస్యలు, రకరకాల అంశాలు ఉంటాయి. ఈ సాఫ్ట్ అండ్ హార్డ్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్ మీరు? సో బేసికల్గా నేను గ్రామం లెవెల్ నుంచి వచ్చాను నేను. సో ఇప్పుడు బీటెక్ వరకు నేను వ్యవసాయం కూడా చేశాను. సో కంప్లీట్ సాఫ్ట్ కాదు, నేను కొంచెం హార్డే. ఓకే. సో సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేసినప్పటికీ నాకు సమాజం పట్ల గౌరవం, బాధ్యత అవి చాలా ఉన్నాయి నాకు సమాజం పట్ల. సో ఇప్పుడు విద్యారంగంలో ఇప్పటి వరకు 10 yearsలో ఒక 50,000 మంది వరకు మేము ట్రైన్ చేసి, వివిధ రంగాల్లో 50,000 మందికి మేము ట్రైన్ చేసి వాళ్ళని ఆల్మోస్ట్ 70-80% వరకు మా స్టూడెంట్స్ ఏదర్ ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు సెటిల్ అయ్యారు. 70-80%. సో మన ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగుంటాయి. మేమేంటంటే స్టూడెంట్స్ పట్ల కమిటెడ్గా మా ట్రైనింగ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. సో ఇది చేస్తూ ఒక 50,000 మంది వరకు నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాము. బట్ ఇంతకన్నా ఎక్కువ చేయాలి. ఇంతకన్నా ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి? ఏ రంగం మనకు ఆ అవకాశం ఇస్తుంది? డెఫినెట్గా రాజకీయ రంగం. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రామం లెవెల్లో వచ్చి అమెరికా లెవెల్లో జాబ్ చేసి ఇంతమందికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలిగినప్పుడు ఇంకా పొలిటికల్గా వెళ్తే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు సమాజానికి అన్న ఉద్దేశంతో రాజకీయ రంగాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. ఈ కండ్లకోయ కొంపల్లో ఐటీ పార్కు నిర్మించాలని గట్టి మొండి పట్టుబట్టారు. ఏంది అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఐటీ పార్క్ విషయంలో? సో నేను 2016లో లాసియా ఇన్ఫోటెక్ ఇక్కడ కొంపలో స్టార్ట్ చేశాను. నేను రిస్క్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేశాను. అప్పుడు చాలామంది వెంకట్ కొంచెము మెంటల్ తిక్కోడు, పోయి అమీర్పేటలో పెట్టుకున్న కొంపలో ఎందుకు పెట్టాడు అని చెప్పేసి చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఓకే. ఈవెన్ మన ఎమ్మెల్యే వివేక్ గారు కూడా షాక్ అయ్యారు, బికాజ్ ఇది ఎమ్మెల్యే వివేకానంద గారు స్టార్ట్ చేశారు ఇది. నేను ఒకటే చెప్పాను, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి అడ్డుకట్ట వేసి ఇక్కడే ఆపి ఇక్కడే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను. అండ్ తర్వాత అప్పుడే చెప్పాను, ఫ్యూచర్లో మన ఉత్తర హైదరాబాద్లో ఇక్కడ ఐటీ పార్క్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి 2017లో నేను డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము కేటీఆర్ గారికి ఒకరోజు ట్వీట్ చేసి ఇది ఇక్కడ 15 కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ మొదలు పెడితే ఐటీ పార్కు మనకి ఏదైతే వెస్ట్ జోన్లో ఉందో ఇక్కడ నార్త్ జోన్లో కూడా ఒక ఐటీ పార్కు ఉంటే చాలా బాగుంటుంది, ఇక్కడ కూడా మనం ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉందని చెప్పి కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తే చాలా ఫాస్ట్గా, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయితే మాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. సో అప్పుడు మేము ఒక కంపెనీ బికేమ్ 5 companies, 15 companies. నౌ వీఆర్ ఎ గ్రూప్ ఆఫ్ 200 companies. మీరు చూడొచ్చు, కైటియా ఉంది, కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్లో ఇప్పుడు 200 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఇది నాకు లైఫ్లో చాలా బిగ్ అచీవ్మెంట్. కానీ మీరు చెప్పిన కాన్సెప్ట్ వెంటనే కేటీఆర్ గారికి ఏ విధంగా కనెక్ట్ అయింది? అంటే నా కాన్సెప్టు ఆయన థింకింగ్ ప్రాసెస్ కనెక్ట్ అయ్యాయి డెఫినెట్గా. సో కేటీఆర్ గారు ఈజ్ ఏ బిగ్ మ్యాన్, మినిస్టర్, చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. సో ఆయన థింకింగ్ ప్రాసెస్కి నాకు డెఫినెట్గా కనెక్ట్ అయింది. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా వాళ్ళ టీంని ఇక్కడికి పంపించి ఇదంతా సర్వే చేసి ల్యాండ్ చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సార్ కన్స్ట్రక్షన్? ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కొంచెం స్లో నడుస్తుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీ మారిపోయింది. గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఓపెనింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్తో చేపిస్తారు లేదా కేటీఆర్ గారు? నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవ్వకపోవచ్చు, మళ్ళీ కేటీఆర్ గారే ఓపెన్ చేయవచ్చు. అంటే నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటే ఆ సీరియస్నెస్ కేటీఆర్ గారిలో ఉంది. ఐటీ పరిశ్రమ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంది, డెఫినెట్గా, నో డౌట్. ఈ గవర్నమెంట్కి ఏమైంది? వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయినాయి.
ఏమి లేని ఫోర్త్ సిటీ ఊహా సిటీ మీద ఇన్వెస్ట్ చేయించటం, లేదంటే రియల్ ఎస్టేట్ వేరే డైరెక్షన్లో చేసుకోవడం. డెఫినెట్గా ఇప్పుడు ఐటీ రంగం మీద కావచ్చు, ఉద్యోగ కల్పన రంగంలో కావచ్చు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి అంత ఇంట్రెస్ట్ లేదు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్, బీజేపీ పార్టీ అంటే 2 ఆర్గనైజేషన్లు ఒక పార్టీ మారిన తర్వాత ఇప్పుడు బీసీవై పార్టీకి రావడం జరిగింది. ఎందుకు ఒరగంటి వెంకటేశ్వర గారు అలాంటి కోట్లు మార్చినంత ఈజీగా ఆర్గనైజేషన్లు పార్టీలు మారుస్తారంటే ఏం చెప్తారు? ఇక్కడ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఇట్స్ ఎ నాన్ పార్టీ కాదు, ఒక ఆర్గనైజేషన్. తెలంగాణలో బీసీల కోసము బీసీలను ఎలా పవర్లోకి తీసుకురావాలి అనేది ఒక పొలిటికల్ ఫ్రంట్ క్రియేట్ చేశాం. అది సోషల్ ఆర్గనైజేషన్. దాంతోపాటు STPF సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ కూడా అది నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ 2 నాన్ పొలిటికల్. దాని తర్వాత నేను ఈ 2 ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు నాకు వచ్చిన మంచి అవకాశము, నాకు రామచంద్రరావు గారు మంచి అవకాశం ఇచ్చారు. బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ అని ఒక పార్టీ స్థాపించి అటు ఏపీలో ఇటు తెలంగాణలో పార్టీ స్థాపించి ఆఫీస్ పెట్టి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మేడ్చల్లో. అప్పటికే అన్న నేను చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో మేడ్చల్ నుంచి నేను బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ యాక్టివిటీస్ తెలంగాణలో కొంచెం తగ్గాయి. ఆ టైంలో బీసీ నాయకుడు ఈ ప్రాంతంలో మంచి బీసీ నాయకుడు ఎవరున్నారు తెలంగాణలో? ఈటెల రాజేందర్ గారు. సో ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్ చేయడానికి బీజేపీలో కృష్ణ యాదవ్ గారి తరపున బీజేపీలో చేరడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ బీసీవై పార్టీ అగైన్ మన యాక్టివ్ అయింది. ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్. సో నేనేమి ఇక్కడ అన్ని పార్టీలు ఏం మారలేదు. బీజేపీ, బీసీవై. ఆంధ్రాలో స్థాపించబడిన బీసీవై పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు బీజేపీ ఎక్కడ స్టార్ట్ చేశారు? కాంగ్రెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? తెలంగాణలో స్టార్ట్ చేశారా? జాతీయ పార్టీలు కదా. ఇది కూడా జాతీయ పార్టీ కాబోతుంది. మరి బీజేపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణనా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాలేదా? సో ఈ 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణని ఎందుకు అడుగుతారు మీరు? ఓకే. కాంగ్రెస్ సోనియా గాంధీ ఇటలీ ఇక్కడ చేయట్లేదా? ఎలా ఆదరిస్తున్నారు? సో తెలంగాణలో మీ పార్టీకి నాయకులు, అధినాయకులు, ప్రతినిధులు, పెద్దన్నోరు ఎవరు లేరు కదా మీ పార్టీకి. డెఫినెట్గా మేము బీసీవై పార్టీ ఇప్పుడు పొలిటికల్ కమిటీ మెంబర్స్ ఉన్నాము, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. మన జాతీయ అధ్యక్షులు పూడే రామచంద్రరావు గారు అదే పనిలో ఉన్నాము. ఒక మంచి నాయకుని ఆయన ఆంధ్ర మీద పెట్టిన ఫోకస్ పార్టీ డెవలప్మెంట్లో తెలంగాణ మీద పెడతలేడు కదా మీరు రామచంద్ర యాదవ్ గారు. అది రాంగ్ కాన్సెప్ట్. అన్నకు ఏపీ తెలంగాణ 2 కళ్ళ లాంటివి. మీకు ఒక విషయం చెప్పాను, నేను తెలంగాణలో మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర గారికి తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన ఉందా? ఒకవేళ అవగాహన ఉంటే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఈ రోజున కొట్లాడిండా? ఏ రోజున ఆంధ్ర దాటి తెలంగాణకు వచ్చిన రోజులు ఉన్నాయా? సో ఇప్పుడు అన్న సెలెక్ట్ చేసుకున్న, రామచంద్ర యాదవ్ సెలెక్ట్ చేసుకున్న ఏవైతే అజెండా ఐటమ్స్ ఉన్నాయో అవి ఆంధ్రాలో అప్లికబుల్ అవుతాయి, తెలంగాణలో. బీసీ రక్షణ చట్టము అది ఓన్లీ ఆంధ్రాకా, తెలంగాణకి అప్లికబుల్ కాదా? అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ దేశంలో ఉన్న బీసీలకంతా అప్లికబుల్. అదేవిధంగా బీసీ రక్షణ చట్టము, బీసీ కార్పొరేషన్స్ అవి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో అన్న సెలెక్ట్ చేసిన ఏదైతే ఎజెండా ఐటమ్స్ ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన బిడ్డలకన్నీ వర్తించేటివే ఉంటాయి. సమాజంలో ఎన్నో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉండగా ప్రజలు మీ బీసీవై పార్టీని ఎందుకు ఆదరించాలి? అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? మీరు ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నారు. గత 70-80 సంవత్సరాల నుంచి దేశంలో పేదరికం పోయిందా? మీ పార్టీతో పేదరికం పోతుందా? డెఫినెట్గా. ఇప్పుడు 70-80 వేరే కంట్రీస్ చూసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి పోని పేదరికం మీ పార్టీతో పోతుందా? డెఫినెట్గా. అప్రోచ్, లీడర్ ఇంపార్టెంట్, పాలసీ డిసిషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే పాలించాలంటే మేమే పాలించాలి, దోచుకోవాలంటే మేమే దోచుకోవాలి అని కూసే నాయకులు ఈరోజు ముఖ్యమంత్రులు అయ్యారు. రైట్? వీళ్ళు ఇంత పెద్ద గొప్పగా చెప్తున్నారు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ అని. ఇంత మంచి లీడర్స్ ఉంటే ఈరోజు ఇంత పేదరికము ఇండియాలో ఎందుకు ఉంటుంది? అన్ని రంగాల్లో, మెడికల్ కావచ్చు, విద్యారంగము, సామాజిక అన్ని రంగాల్లో ఎందుకు వెనుకబడి ఉన్నాం? చిన్న చిన్న కంట్రీస్ ఎంత బాగా డెవలప్ అవుతున్నాయి. సో వాళ్ళ దగ్గర దోచుకునే బుద్ధి తప్ప పాలించి ప్రజలకు మంచి చేయాలనే కాన్సెప్ట్ ఏ పార్టీకి లేదు, ఏ నాయకునికి లేదు. కొంతమంది అనుమానం ఏంటంటే బీసీఐ పార్టీ ఎంతో కొంత బీసీ కార్డుతోటి ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకొని వేరే జాతీయ పార్టీతోటి కుమ్మక్కై అలయన్స్ పెట్టుకుంటుంది అనేసి టాప్. లేదు, అది అవాస్తవం.
100% బహుజన బిడ్డల కోసము, భవిష్యత్తులో బహుజన బిడ్డల కోసము బీసీవై పార్టీ పనిచేస్తుంది తప్ప ఇక్కడ మేము దగ్గర ఉండి రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నాం. ఏ పార్టీతో టైఅప్ అవటము అది తర్వాత విషయం. బట్ దేశంలో తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దక్షిణ భారతదేశం కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, దేశంలో బహుజనులు అంటే బీసీ పార్టీ అని కాదు, భారత చైతన్య యువజన పార్టీ బహుజనుల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసము, ప్రతి ఒక్కరికి బాగు కోసం పనిచేసే పార్టీ, ఏకైక పార్టీ ఇండియాలో ఏదైనా ఉందంటే అది బీసీవై పార్టీ మాత్రమే. బహుజనులని ముందుకొచ్చిన పార్టీలు, సంఘాలు, కులాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది బహుజనులని ముందుకొచ్చారు. కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు అయితే కనుమరుగు కూడా అయిపోయినాయి. అందులో మీద ఒకటి కాదనుకోవచ్చా? డెఫినెట్గా కాదు. ఇక్కడ ఉన్న లీడర్, నాయకుడు చాలా స్ట్రాంగ్, కింద నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క నిబద్ధత, ఆయన సిన్సియారిటీ దగ్గర ఉండి చూసి మాట్లాడుతున్నాను. డెఫినెట్గా ఇది అలాంటి పార్టీ, అలాంటి సంఘాలు కాదు. డెఫినెట్గా 100% బహుజనుల కోసం నిలబడుతుంది, బహుజనుల కోసం పోరాడుతుంది. ఏ పార్టీతో టైప్లు ఉండవు, మన ప్రయారిటీ బహుజనులు. అండ్ ఇతర కులాల్లో ఉన్న వెనుకబడిన వర్గాలు కూడా, కులాల గురించి మనం దూరం పెట్టాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏంది? బీసీలు ఓట్లు వేయడానికే పనికొస్తారా, కండువాలు మోయడానికే పనికొస్తారా, జెండాలు కట్టడానికే పనికొస్తారా? కానీ అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు ఎందుకు ఒక ఏకతాటి మీదకి వచ్చి రాజ్యాన్ని ఏలాలనే, బీసీలు అందరూ కలిసి ఒక రాజ్యాన్ని ఏలాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? పలు పార్టీలో ఉన్న బీసీ నాయకులు వాళ్లకు పదవి వస్తే సరిపోతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడితే సరిపోతుంది అనే ఆలోచన తప్ప మన బీసీ వర్గాలు, మన బీసీ ప్రజలు డెవలప్ చేద్దామన్న కాన్సెప్ట్ ఏ లీడర్కి, ఏ పార్టీలో లేదు. అలాంటి కాన్సెప్ట్ని ఏకైక వ్యక్తి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, ఎవరి విరాళాలు తీసుకోకుండా ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతూ ఈరోజు బహుజనుల కోసం, బీసీల కోసము, మైనార్టీ అందరి కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈరోజు ఇండియాలో అంటే అది ఒక్క బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రమే. రాజకీయాల్లో డబ్బు ఉంటే సరిపోదు. సరే, రామచంద్ర యాదవ్ గారికి ఆ సొంత డబ్బు ఉండొచ్చు, సొంత డబ్బు పార్టీ కోసం ఖర్చు పెడుతుండొచ్చు. కానీ అన్ని పార్టీల్లో ఉన్న బీసీలను ఏకం చేయలేనప్పుడు మీరు బీసీలు అందరూ కలిసి రాజ్యాధికారం ఎలా స్థాపిస్తారు? డెఫినెట్గా అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులను ఏకం చేసే పనిలోనే ఉన్నాము. అన్నగారి ప్లాన్ చాలా గొప్పగా ఉంది. మొన్న చూశారు, ఏపీ తెలంగాణలో మొత్తం షేక్ అయింది అన్న ధర్మదీక్ష వలన. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, షేక్ అయిపోయింది. అన్న పట్టుదల ఎలాంటిదంటే డెఫినెట్గా ఇంక్లూడింగ్ నార్త్ ఇండియాలో ఉన్న బీసీ లీడర్స్ని, సౌత్ ఇండియాలో ఉన్న బీసీ లీడర్స్ని ఏకం చేసే పనిలో మేము ఉన్నాం. డెఫినెట్గా అందరినీ ఏకం చేస్తాం. తొందరలో మీరు పెద్ద మార్పులు చూస్తారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లో ఉన్న లోపాలు ఏంటి అంటే ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్స్ డెఫినెట్గా బీసీ వర్గాలు అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా రిజర్వేషను వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో ఇవ్వాలి. ఇంప్లిమెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. ఆ ఫలాలు బీసీ వర్గాలకు అందాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్స్ మనకు వస్తాయి. కానీ రాజకీయ ఓటు బ్యాంక్ కోసము వీళ్ళు ఆడే నాటకాలు అందరికీ తెలుసు. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా వీళ్ళు చేసే నాటకాలు, వీళ్ళు చేసే ప్రామిస్లు, వీళ్ళు చేసే వాగ్దానాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఓట్ల కోసం వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని దాటవేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతోటి బీసీఐ పార్టీ అటాచ్లో ఉన్నది, ఒక సంబంధం పెట్టుకున్నది, లోపాయతకర ఒప్పందం పెట్టుకున్నదని టాక్. వాస్తవేనా? అవాస్తవం. అది రూమర్స్ తప్ప అవాస్తవం లేదు. ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, పోయి కలవడంలో తప్పే ఉంది. కలిసినంత మాత్రాన టైఅప్ అయినట్లు ఎలా చెప్తారు? అది కంప్లీట్గా అవాస్తవం. ఇప్పటి వరకు బీసీవై పార్టీ స్వతహాగా మేము డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని బీసీ నాయకులతో కలిసి పోరాటం చేస్తున్నాం. ఇది ఇండిపెండెంట్ పార్టీ. బీసీవై పార్టీలో ఓన్లీ అంటే బీసీ అన్నప్పుడు చాలామంది ఉంటారు బీసీవై పార్టీలో. అందులో యాదవ కులానికి ఇచ్చిన ప్రియారిటీ మిగతా ఇతర కులాలకు ఉండదంటే ఏం చెప్తారు? బీసీవై పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అండి. ఒక ఫ్యామిలీలో ఫస్ట్ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. యాదవులకు ఇచ్చిన ప్రియారిటీ బీసీఐ పార్టీలో ఇతర బీసీలకు ఇవ్వట్లేదు. అది కంప్లీట్గా అవాస్తవం. నేను ఒక ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు సపోర్ట్ చేస్తే కదా మనం బయటికి వెళ్ళి ఏమైనా పోరాటం చేసేది. ముందు ఆటోమేటిక్గా రామచంద్ర యాదవ్ గారు ఒక యాదవ్ సామాజిక వర్గం కాబట్టి మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎక్కువ ముందుకు వస్తున్నారు సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇది చూసి గౌడ్లు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, అన్ని కులాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కాపులు ముందుకు వస్తున్నారు. సో స్టార్ట్ అయ్యింది మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేశారు.
సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. చివరి ప్రశ్న, ముఖ్యంగా నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు. నేటి యువత రాజకీయంలోకి వస్తే బాగుంటుందా, లేకపోతే ఉద్యోగ రంగంలో ఉంటే బాగుంటుందా? అంటే రెండు, ఇది యాక్చువల్ మంచి ప్రశ్న. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క యాస్పిరేషన్స్, మీ పేరెంట్స్ యొక్క యాస్పిరేషన్స్ ఒకసారి కూర్చొని మాట్లాడి మాలాంటి కన్సల్టెంట్స్ దగ్గరికి వస్తే డెఫినెట్గా ఒక నైట్ తీసుకునే డెసిషన్ కాదు ఇది. రాజకీయాలంటే చాలా సాహసోపేతమైన డెసిషన్ అది. సో మీరు రెడీగా ఉన్నారా, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉందా, లాంగ్ టర్మ్లో మీరు వర్క్ చేస్తున్నారా అన్న డెసిషన్ ఉంటే డెఫినెట్గా రాజకీయాలు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి సమాజ సేవ చేయడానికి ఇంకా మీకు మంచి కట్టుబడి ఉంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఓకే, లేదు నేను అంత రిస్క్ తీసుకోలేను, నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి, కొన్ని రోజులు నేను జాబ్ చేస్తాను, తర్వాత రాజకీయ రంగంలోకి వస్తానంటే ముందు కొన్ని రోజులు జాబ్ చేయండి, స్టడీ చేయండి, సొసైటీని స్టడీ చేయండి, డిఫరెంట్ కంట్రీస్ తిరగండి, అక్కడ ఉన్న సిస్టమ్స్ ఏంటి, డిఫరెంట్ దేశం అంతా తిరగండి, అవగాహన పెంచుకొని తర్వాత రాజకీయాల్లోకి రావచ్చు. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నాం నేను రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.